ఓం శ్రీ సాయిరామ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు బ్యాంకాక్లో జరుగుతున్న పుట్టపర్తి సాయిబాబా గారిది 100 ఇయర్స్ బర్త్డే సెలబ్రేషన్స్కి అయితే మేము వచ్చాము. ఈ ఈవెంట్కి వచ్చేటప్పుడు ఓన్లీ ఇండియన్సే ఉంటారు. ఇండియన్స్లో కూడా తెలుగు వాళ్ళే ఎక్కువ ఉంటారు అని అనుకున్నాను. ఈ ఈవెంట్కి వచ్చాక నా అభిప్రాయం మొత్తం తప్పని తెలిసింది. ఈ దేశంలో వాళ్ళు అంటే థాయిలాండ్లో ఉన్న వాళ్ళు కూడా బాబా గారి ఫాలోవర్స్ ఉన్నారంట. ఈ ఈవెంట్ ప్రతి సంవత్సరం కండక్ట్ చేస్తారంట. మేమైతే ఫస్ట్ టైం ఈ ఈవెంట్కి అటెండ్ అవ్వడం. ఇక్కడ బాబా గారి ఫొటోస్, పెన్స్, లాకెట్స్ ఇలా చాలానే పెట్టారు. చిన్న పిల్లలకి బుడ్డి బుడ్డి బ్యాగ్స్ కూడా ఉన్నాయి. ప్రసన్న వచ్చామని గుర్తుగా ఒక పెన్నును బ్యాగ్ కలెక్ట్ చేసుకున్నారు. ఈ ఈవెంట్ ఒక స్కూల్లో కండక్ట్ చేశారు. బయటనే ఇలా చెప్పులు అన్ని ర్యాక్స్ లో పెట్టేసి మనం లోపలికి ఎంటర్ అవుతున్నాము. ఎంట్రన్సే వినాయకుడు పాటతో అదరగొట్టేశారు పిల్లలు. మనకి ఎంట్రన్స్ లో ఈ చిన్న బ్యాగ్ ఒకటి ఇచ్చారు. ఇంటికెళ్ళి ఓపెన్ చేద్దాం దాన్ని. పర్ఫార్మెన్సెస్ అన్ని జరుగుతూనే ఉన్నాయండి. కొంతమంది స్పీచెస్ కూడా ఇచ్చారు. బాబా గారు ఏం చేశారు, ఎక్కడ పుట్టారు అవన్నీ కూడా. పుట్టపర్తి సాయిబాబా గారు నవంబర్ 23, 1926 ఆంధ్రప్రదేశ్ పుట్టపర్తి గ్రామంలో జన్మించారంట. ఆయనకి 14 సంవత్సరాలు వచ్చినప్పుడు ఈ మిషన్ అనేది స్టార్ట్ చేశారంట. హ్యుమానిటీ అండ్ పీస్ ఈ రెండు అందరికీ నేర్పించాలి అని చెప్పి ఆ ఎయిమ్తో స్టార్ట్ చేశారు. థాయిలాండ్లో కూడా ఈయన ఆర్గనైజేషన్స్, స్కూల్స్ రన్ అవుతూనే ఉంటాయి. పిల్లలు ఏజ్ ఆఫ్ 4 ఇయర్స్ నుంచి అంట వాళ్ళకి పీస్, హ్యూమానిటీ మీద లెసన్స్, క్లాసెస్ జరుగుతుంటాయి. కానీ ఎగ్జామ్స్ అయితే ఉండవు. కానీ వాళ్ళకి చక్కగా నేర్పిస్తున్నారు. ఇవన్నీ చాలా గ్రేట్ కదా. ఈ జనరేషన్ పిల్లలకైతే ఖచ్చితంగా ఈ వాల్యూస్ అన్ని నేర్పించాలి. నేర్పించే వాళ్ళు కూడా ఉండడం గొప్ప. సాయిబాబా గారి ఆర్గనైజేషన్స్ ఓన్లీ ఇండియా, థాయిలాండే కాదండి, ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలలోనూ జరుగుతూ ఉన్నాయంట. పిల్లల పర్ఫార్మెన్స్లు అయితే అమేజింగ్. మరి ఎన్ని డేస్ ప్రాక్టీస్ చేశారో, స్కిట్స్ కానీ పర్ఫార్మెన్సెస్ కానీ చాలా బాగా చేశారు. నేను ఒక 100 మంది దాకా వస్తారనుకున్నాను. దగ్గర 500 మంది పైనే ఉన్నారు ఇక్కడ. మోక్షి కూడా ఈ ఈవెంట్ని చాలా బాగా ఎంజాయ్ చేశాడు. మేమిద్దరం చాలా చక్కగా ఆ ప్రోగ్రామ్స్ అన్నీ చూసాము. అప్పుడు సాయిబాబా గారు చెప్పిన లెసన్స్ ఇప్పుడు 120 కంట్రీస్లో ప్రమోట్ చేస్తున్నారంట, పిల్లలందరికీ నేర్పించాలని. ఆ పాటకి నాకు గూస్ బంప్స్ వచ్చేసాయి. ఇక్కడ పాడింది తాయి పిల్లలు ఎంత చక్కగా పాడారో చూసారా. ఈ ఒక్క పర్ఫార్మెన్స్ బాగుంది అని చెప్పడానికైతే లేదు. ఎంత చక్కగా ముద్దుగా వేస్తున్నారో పిల్లలందరూ. బుడ్డిగా భలే ఉన్నారు. నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా మోక్షిని కూడా పార్టిసిపేట్ చేయడానికి ట్రై చేస్తాను. అక్కడ రాముడు సీతగా కూర్చుంది. చిన్న పిల్లలండి, ఎంత ముద్దుగా కూర్చున్నారో అల్లరి చేయకుండా చక్కగా. అసలు బాబా గారు చెప్పాలనుకున్న 5 వాల్యూస్ ఏంటో ఇప్పుడు చూద్దాము. ట్రస్ట్, రైట్ కండక్ట్, పీస్, లవ్ అండ్ నాన్ వైలెన్స్. ఇవన్నీ చాలా గొప్ప వాల్యూస్. అవునా, ఈ వాల్యూస్ని తప్పకుండా మన పిల్లలకు కూడా నేర్పిద్దాము. ఈ ప్రోగ్రాంకి వచ్చాకే ఆయన చేసిన గొప్ప పనులు, సర్వీసెస్ వీటన్నిటి గురించి తెలిసింది. ఇన్ని చేశారా అని నాకు ఇంతవరకు తెలీదు. ఈ ప్రోగ్రాంకి వచ్చాక ఆయన చేసిన చాలా గొప్ప పనులు తెలుసుకున్నాము.
ఎడ్యుకేషన్ ఇంత క్లియర్ కట్‌గా ఎక్కడ ఏ డిస్టర్బెన్స్ లేకుండా జరగాలంటే ఎంతో మంది కృషి ఉంటుంది. ఇంత చిన్న చిన్న పిల్లలకి ఇంత చక్కగా నేర్పించిన వాళ్ళు ఎంత కష్టపడి ఉంటారో కదా! వాళ్ళు నేర్పించడమేమో కానీ చెప్పింది చెప్పినట్టు స్టేజ్ మీద భయం లేకుండా చేయడం వాళ్ళ గొప్పతనం. పిల్లలందరూ చాలా చక్కగా చేశారు. ప్రోగ్రామ్ అయితే ఎండ్‌కొచ్చేసింది. మోక్షి గూడా మా మాట వినడం లేదు. ఇంక కింద ప్లే ఏరియా ఉంటే వాడిని ఆడిద్దామని కిందకైతే వచ్చేసాం మేము. మేము కిందకొచ్చేసరికి డిన్నర్ ఏర్పాట్లు గూడా జరిగిపోతున్నాయి కింద. ఎంతమంది పిల్లలు ఆడుకుంటున్నారో చూడండి. మోక్షి కొంచెం సేపు ఆడిన తర్వాత 8:30 అవుతుందని చెప్పి ఇంకా డిన్నర్ గూడా కానిచ్చేసాము. డిన్నర్ ఎంత బావుందో చాలా అంటే చాలా నచ్చేసింది మాకు. ఇక్కడ స్పైసీ కావాలంటే స్పైసీ ఉన్నాయి. నాన్ స్పైసీ కావాలంటే నాన్ స్పైసీ గూడా ఉన్నాయి. సలాడ్స్, డెజర్ట్స్ అన్ని రకాలు చాలా బావున్నాయి. అటు థాయ్ స్టైల్‌లోనే ఉన్నాయి. ఇటు ఇండియన్ స్టైల్‌లోను కూడా ఉన్నాయి. మోక్షి ఈ ఆటలో పడిపోయి ఒక చపాతీయే తిన్నాడు. వాడిని కూడా నేనంత ఫోర్స్ ఏం చేయలేదు. ఇక్కడ రోటీ చేస్తున్నారు. మనకి ఇండియాలో అయితే కింద బొగ్గుల పొయ్యి మీద పెట్టేవారు. ఇక్కడైతే ఏకంగా మిషన్‌లో కాల్చేస్తున్నారు. ఈ ఈవెంట్‌కొచ్చి చాలా విషయాలు నేర్చుకున్నాం. మంచి డిన్నర్ చేసాం. వీడియో ఎలా ఉంది? నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.